హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ధర్మస్థలి ఇప్పుడు కర్ణాటకలో ఉన్న ధర్మస్థలి ఎంత ఫేమస్ అందరికీ తెలుసు. అక్కడ జరిగిన దారుణాలు ఇంకా అంతకన్నా ఎక్కువ ఫేమస్ అయ్యన్న విషయం కూడా అందరికీ తెలుసు. అయితే ఎవరైతే అక్కడ పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికుడు, శానిటేషన్ వర్కర్, ఇలా చాలా పేర్లతో పిలుస్తున్నారు. కాకపోతే ఒక అజ్ఞాత వ్యక్తి గతంలో ధర్మస్థలిలో ఉన్నటువంటి పెద్దలు చాలా మంది కలిసి చాలా మంది అమ్మాయిల్ని పాడు చేశారు, అభాగ్యుల జీవితాలతో ఆడుకున్నారు, వారిని విచక్షణారహితంగా మానభంగాలు చేసి చంపేశారు. ఆ శవాలన్నింటినీ నేను పూడ్చిపెట్టాను. ధర్మస్థలి చుట్టుపక్కల ఉన్నటువంటి అడవి ప్రాంతంలో నేను పూడ్చిపెట్టాను. ఆ బాధ నేను తట్టుకోలేక నేను ఈ పని చేయలేను అని చెప్తే, చెయ్యాలి, చేయకపోతే నీతో పాటు నీ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తావని బెదిరించి మరి నాతో ఆ పని చేయించారు. దగ్గర 400కు పైగా మృతదేహాలని, చనిపోయినటువంటి ఆడపిల్లల్ని నేను అక్కడ పూడ్చాను అంటూ ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ విషయం అందరికీ తెలుసు. అయితే ఈ విషయాన్ని గవర్నమెంట్ మొదట చాలా లైట్ గా తీసుకుని పోలీస్ కేసు ఇదంతా నడుస్తుంది. విజిల్ బ్లోయర్ గా ఉన్నటువంటి అతన్ని రక్షించే క్రమంలో పోలీసులు కూడా మంచిగా అతన్ని ఎక్కడికి వెళ్ళినాడు కూడా మాస్కుల్లోనే తీసుకొస్తూ ఉన్నారు. ఇదంతా జరుగుతూ ఉంది. కానీ అతను జూలై 3వ తారీఖున పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్తే జూలై 4ను కూడా కేసు రిజిస్టర్ చేసి ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం ఇంకా అంతకన్నా ఎక్కువ టైం తీసుకున్నారు. అసలు ఎందుకు అంత టైం తీసుకున్నారంటూ ఇటు మీడియాలోనూ అటు ప్రజల్లోనూ చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి రావడంతో కర్ణాటక గవర్నమెంట్ దిగి రావడం జరిగింది. ఇప్పుడు ఎక్కడైతే గతంలో ఇవి పాతి పెట్టాను, అమ్మాయిల మృతదేహాలను వందల సంఖ్యలో పాతి పెట్టాను, నేను అవి చూపిస్తాను అని చెప్పిన తర్వాత ఆ ప్రదేశాలకు వెళ్ళి 5 days నుంచి తవ్వకాలు స్టార్ట్ చేశారు. అయితే మొదట కొన్ని పాయింట్స్ ఆయన చెప్పడం జరిగింది, 13 పాయింట్స్ ని గుర్తించడం జరిగింది. తర్వాత ఆ పాయింట్స్ ని ఎక్కడెక్కడ తవ్వాలో నిర్ణయించడం జరిగింది. ఆ తవ్వటం మొదలు పెట్టిన తర్వాత మొదటి రోజు తవ్వకాల్లో ఏమీ దొరకలేదు. అంటే నో రిమైన్స్, ఇటువంటి డెడ్ బాడీకి సంబంధించిన ఆయన పాతి పెట్టిన ఆనవాళ్ళు కానీ ఏమీ దొరకలేదు. రెండో రోజు దొరకలేదు. ఆ తర్వాత తవ్వితే ఒక ఎర్ర జాకెట్, కొన్ని ఆధార్ కార్డులు, ఏటీఎం కార్డులు దొరికాయి. అది కూడా లక్ష్మి పేరు మీద ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ఆ లక్ష్మి ఎవరనేది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే నిన్న ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారో అక్కడ చాలా మృతదేహాలు దొరకడం జరిగింది. గొర్రెలు, ఎముకలు అన్ని దొరకడం జరిగింది. వాటిని పోలీసులు బకెట్లలో తీసుకెళ్ళటం, అదేవిధంగా వాటిని ల్యాబ్లకు తరలించడం మనం కళ్ళారా చూడొచ్చు. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఇతను 14 సంవత్సరాల క్రితమే ఈ జాబ్ వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వచ్చి ఇక్కడ ఇటువంటి దారుణాలు జరుగుతున్నాయి అని చెప్తూ ఉన్నాడు. ఈ క్రమంలో పోలీసులు నమ్మి ఇప్పుడు అక్కడ తవ్వకాలు జరుపుతూ ఉన్నారు. 5 చోట్ల తవ్వకాలు జరిగితే 5 చోట్ల కూడా ఏమీ లభ్యం కాకపోగా ఏదో చిన్న ఐడి కార్డు ఇవే దొరికినాయి. అయితే ఇప్పుడు మీడియా మొత్తం కూడా రివర్స్ అయిపోవడం మొదలుపెట్టింది. ఏదో అబద్ధం చెప్తూ ఉన్నాడు, ఇదని చేసేది కరెక్ట్ కాదు, అంతా ఏదో అంబక్కు అది ఇది అనుకుంటున్న టైంలో నిన్న బ్రేక్ త్రూ దొరికింది. అంటే అతను ఎక్కడైతే చెప్పాడో ఎగ్జాక్ట్ ఆ ప్రదేశంలో ఒక డెడ్ బాడీ దొరకడం జరిగింది. ఆ డెడ్ బాడీ సంబంధించిన అస్థి పంజరాలని, అదేవిధంగా తలని మొత్తాన్ని తీసుకెళ్తూ ఉన్న విషయం క్లారిటీ లేదు. ఎందుకంటే ఆయన 14 సంవత్సరాల క్రితం ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు, మళ్ళీ ఇప్పుడు వచ్చాడు. ఆయన పర్ఫెక్ట్ స్పాట్ చూపించగలడా అనేది నాకు ఇప్పుడు, అంటే పాతి పెట్టిన ప్రదేశంలో ఇక్కడో అక్కడ కొద్దిగా అటైనా కూడా ఆ డెడ్ బాడీకి అవకాశం లేదు. అంటే అతను చూపించిన ప్రదేశంలో కొంచెం ఇటైనా పూర్తిగా ఆ ప్రాంతం అంతా తవ్వాల్సిన అవసరం ఉంది. అలా పోలీసులు తవ్వుతున్నారా లేదా? అండ్ వన్ మోర్ థింగ్, ఒరిజినల్ గా మనం కనిపించే శరీరంతో కూడిన బాడీకి, అదేవిధంగా 14 సంవత్సరాల క్రితం పాతి పెట్టినప్పుడు డికంపోజ్ అయిన బాడీకి చాలా తేడా ఉంటుంది. డికంపోజ్ అయినటువంటి స్కెలిటన్ స్ట్రక్చర్ కి చాలా తేడా ఉంటుంది. అది చాలా తక్కువ ఉంటుంది. అంటే ఎంత పెద్దవాళ్ళైనా కూడా చివరికి అంత క్రిమేషన్ అయిన తర్వాత చాలా తక్కువ అవుతారు. కానీ వీళ్ళు తవ్వే ప్రాంతం ఇంతే తవ్వుతూ ఉన్నారా, మొత్తం తవ్వుతున్నారా, అతను నిజంగా ఎగ్జాక్ట్ స్పాట్లు గుర్తు పెట్టుకున్నాడా లేదా కొద్దిగా అటు ఇటుగా చూపిస్తున్నాడా అనేది కూడా ఇక్కడ మనం చాలా ఆలోచించదగ్గ విషయం. ఏది ఏమైనా నిన్న దొరికిన బ్రేక్ త్రూ తోటి అతను అబద్ధం ఉండట్లేదు, నిజమే చెప్తూ ఉన్నాడు.
నిజంగానే ఆయన పాతిపెట్టిన ప్రదేశాల్లో దేహాలని పాతిపెట్టాడు. ఆ విధంగా ఆయన చెప్పిన దగ్గర తవ్వితే అక్కడ బాడీలు దొరికాయి. కాబట్టి అతను చెప్తుంది నిజమంటూ ఇప్పుడు చాలా మంది బయటకు వస్తున్నారు. కానీ దీనంతటికి కారణమైన వాళ్ళు ఎవరు అనే విషయం మాత్రం ఇప్పటివరకు అతను పోలీసులకి చెప్పాడు, కానీ బయటికి చెప్పట్లేదు అనేది లోకల్ మీడియాలో వస్తున్న వార్తలు. ఈ ఎవరైతే అతన్ని ఈ దారుణానికి పురికొలిపి ఇలా దేహాలని పాతిపెట్టే విధంగా ప్రోత్సహించి భయపెట్టారో ఆ వ్యక్తులు తనకి క్లియర్ గా తెలుసు. వాళ్ళ పేర్లు కూడా అతను మెన్షన్ చేసి రిపోర్ట్ లో రాశాడు. కానీ అది బయటకు రాకుండా పోలీసులు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే ఇందుట్లో పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. గతంలో సౌజన్య చనిపోయినప్పుడు కావచ్చు, ఆ తర్వాత అంతకుముందు ఒక మెడికల్ స్టూడెంట్ చనిపోయినప్పుడు కావచ్చు, వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇస్తూ ఉంటే పోలీసులే దారుణంగా తిట్టేసి అక్కడ నుంచి వాళ్ళని భయపెట్టి పంపించడం జరిగింది. అది కాకుండా మధ్యలో ఒక లారీ డ్రైవర్ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే నిజంగానే ధర్మస్థలిలో ఇలా అమ్మాయిల పైన అగాధ్యాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే నేను ఒక రోజు నా లారీతో ట్రక్ తీసుకొని ధర్మస్థలి మీద నుంచి అడవి ప్రాంతం నుంచి వెళ్తూ ఉన్నాను. ఒక అమ్మాయి కేవలం లోదుస్తులు ధరించి పరిగెట్టుకుంటూ నా లారీ ముందు నుంచి రోడ్డు క్రాస్ చేసి వెళ్ళింది. నేను ఎవరా అమ్మాయిని దిగి వెళ్తే ముళ్ళ పొదల్లో దాక్కున్న నేను చేయొద్దు అని ఏడుస్తుంది. ఈలోపే అటుగా వచ్చినటువంటి ఒక కారులోంచి పెద్ద మనుషులు దిగారు, సేలవాళ్ళు కప్పుకొని. వారు అమ్మాయిని బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్ళారు. నేను అక్కడే ఉంటే నన్ను నువ్వెవడవే, నీకు ఇక్కడేం పని, ఇమ్మీడియట్ గా వెళ్ళిపో, లేదంటే చాలా ప్రాబ్లమ్స్ వేసేస్తావు, ఇది ఎవడికి చెప్పకు అంటూ బెదిరించి పంపించేశారు. ఇది నేను ఇప్పుడు సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను, అమ్మాయి సౌజన్య అయి ఉండొచ్చు అంటూ ఆయన మాట్లాడటం జరిగింది. అంటే ఇప్పుడు మనకు అర్థం కాని విషయం ఏంటంటే అక్కడైతే వరుసగా ఘటనలు జరుగుతూనే ఉన్నాయి, దారుణాలు జరుగుతూనే ఉన్నాయి, చిన్న పిల్లల పైన అఘాత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ పోలీసులు, రాజకీయ నాయకులు వీళ్ళంతా కలిసి వాటిని మభ్యపెట్టి మోసం చేస్తూ ఉన్నారు. అసలు విషయం ఏంటంటే ఇప్పుడు అక్కడ ఎవరైతే బాగా బలవంతులు ఉన్నారో వాళ్ళంతా రాజ్యసభలో మెంబర్స్, అదేవిధంగా చాలా పలుకుబడిన వారు, చాలా మంది ఈ దారుణాల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ సంబంధించిన వాళ్ళు కూడా ఇటువంటి దారుణాలు పైచాచికంగా ఎంజాయ్ చేస్తూ ఆ పైచాచిక ఆనందం వాళ్ళని కళ్ళు పీకేస్తూ చేతులు పీకేస్తూ ఇలా వాళ్ళని టార్చర్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ వాళ్ళని లైంగికంగా వాడు చేసేవారు అనేసి వార్తలు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఇప్పటి వరకు దగ్గర ఎవరైతే ఈ ధర్మస్థలి ఘటన పైన కేసులు పెడుతున్నారో ఆ కేసులు పెట్టిన వారిలో చాలా మందిని తెలియకుండా ఏదో ఒక విధంగా చంపేస్తూ ఉన్నారు. లేదు అంటే ఇప్పుడు ఎవరైతే మాలాగా టీవీ ఛానల్స్ లో, యూట్యూబ్ ఛానల్స్ లో ఆ న్యూస్ ని టెలికాస్ట్ చేస్తూ ఉన్నారో వారిపైన కూడా అక్రమ కేసులు పెడుతున్నారు. కొంతమంది దాడి చేస్తూ చంపేస్తూ ఉన్నారు. అది కూడా కాకుండా వీళ్ళు కోర్టుల నుంచి ఆర్డర్లు తీసుకుని వచ్చేసి అన్ని ఛానల్స్ లో ఉన్నటువంటి వీడియోస్ మొత్తాన్ని తీసేస్తూ ఉన్నారు. ఎంతో పలుకుబడి ఉంటే తప్పించి ఇంత దారుణానికి దిగజారరు. సో ఈ కోర్టులు కూడా వీళ్ళకి సహకరిస్తున్నాయి. దగ్గర 2500 పైగా వీడియోస్ తీసేయించారు కోర్టుల నుంచి ఆర్డర్స్ తెచ్చుకుని అని కూడా చెప్తూ ఉన్నారు. నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు 2500 తీసేశారు. మరి ఇప్పటి నుంచి కూడా చాలా వీడియోస్ ఛానల్ నుంచి తీసేసే విధంగా వాళ్ళు ఆర్డర్స్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు. కానీ ఎన్ని ఆర్డర్స్ తీసుకొచ్చినా కూడా ఈసారి ఆ వీడియోస్ తీయము, ఏం పీక్కుంటారో పీక్కోండి అంటూ మెయిన్ స్ట్రీమ్ మీడియా, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్ వీళ్ళంతా కూడా గట్టిగా నిలబడ్డారని తెలుస్తుంది. ఇటువంటి సందర్భాల్లో మీడియాకి పూర్తి స్వేచ్ఛ ఉండాలి. వాస్తవాల్ని ప్రజలకు తెలియజేసే మీడియా పైన కూడా వాళ్ళు ఇలా ఆర్డర్స్ తెచ్చుకొని తీసేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. 2500 పైగా వీడియోలు తీయించేశారంటే ఈ ధర్మస్థలిలో ఎంత పవర్ఫుల్ వ్యక్తులు ఉన్నారో అర్థం చేసుకోండి. ఎవరో కదా ధర్మస్థలి ఎవరైతే ప్రధాన హెగ్డే గారు ఉన్నారో ఆయనకి సంబంధించిన తమ్ముడు, వాళ్ళ కుటుంబ సభ్యులే ఈ కోర్టు నుంచి ఆర్డర్స్ తీసుకొచ్చి యూట్యూబ్ ఛానల్స్ లో లింకులు పెట్టి ఆ వీడియోస్ అన్ని తీసేయమంటూ గట్టిగా పోరాడుతూ ఉన్నట్టు తెలుస్తుంది. అసలు ఈ వీడియోలు తీసేసే క్రమంలో కోర్టులకు ఎందుకు అంత ఆనందమో నాకు అర్థం కావట్లేదు. వాస్తవాన్ని ప్రజలకి తెలియనిగా ఒక ధర్మస్థలి అనేది హిందువులకి ఎంతో పవిత్రమైన స్థలం అయినా కూడా అక్కడ కూడా ఇటువంటి దారుణాలు జరుగుతుంది, దాన్ని కూడా ప్రశ్నించే హక్కు లేదా? అంటే ఒకవేళ ధర్మస్థలి యొక్క ఇంపార్టెన్స్, దాని యొక్క ప్రతిష్ట పోతుంది అనేసి ఇటువంటి స్టేలు, ఇటువంటి ఆర్డర్స్ తీసుకుని వస్తూ ఉన్నారా? సరే ఆలోచించండి. ఎందుకంటే ఎన్నో వీడియోస్ తీయించేశారు, ఇకపైన ఈ వీడియోని కూడా తీసేయించవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి
హెగ్డే సంబంధించిన ఫ్యామిలీ గురించి మనం మాట్లాడుతున్నాం. వాళ్ళు జైన్లు అయినప్పటికీ రాజ కుటుంబీకులు హిందువులకి ఒకటే జైన్లకి దాన్ని మెయింటెనెన్స్ ఇచ్చారు. అటువంటి తరుణంలో వాళ్ళు ఇటువంటి దారుణాలకి వాళ్ళ కుటుంబ సభ్యులే పాల్పడి చేస్తున్నారంటూ చాలా మంది ఆరోపిస్తూ ఉన్నారు. ఆ క్రమంలోనే వాళ్ళకి బ్యాడ్ నేమ్ రాకుండా వాళ్ళకు ఉన్నటువంటి పలుకుబడితోటి, వాళ్ళకు ఉన్నటువంటి డబ్బుతోటి, వాళ్ళకు ఉన్నటువంటి మూకలతోటి ఇటువంటి దారుణాలకు దిగజారి పాపం అబ్బం శుభం తెలియని అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటూ న్యూస్ ని బయటకు తీసుకొస్తున్న చాలా మందిని ఇష్టానుసారంగా చంపేస్తూ ఈ విధంగా ప్రజల్లో ఒక రకమైనటువంటి అస్థిరతను క్రియేట్ చేస్తూ పవిత్ర దేవస్థానంలో ఉన్నటువంటి ఈ దరిద్రులే ఎలా చేస్తున్నారంటూ చాలా మంది చెప్తున్నారు. దీనిపైన అనేక రకాలైనటువంటి వాస్తవాలు బయటకు వచ్చినప్పటికీ ఎవ్వడు కూడా నోరు తెలిసి మాట్లాడటానికి సిద్ధంగా లేరంటేనే అర్థం చేసుకోండి అక్కడ ఎంత పవర్ఫుల్ మనుషులు ఉన్నారు. సో ఈ విషయాలు మీకు క్షుణ్ణంగా అర్థం అవ్వాలంటే నిన్న ఎక్స్ప్లోరేషన్ లో బయటపడినటువంటి ఆ మృతదేహం తాలూకా ఆనవాళ్ళు డిఎన్ఏ ట్రేసెస్ కనుక క్లియర్ గా పరిశీలించినట్లయితే అది ఎవరు అక్కడ చనిపోయారు, ఎవరిని పూడ్చిపెట్టబడ్డారు, వారి యొక్క కంప్లైంట్ ఏమన్నా వారిపైన రిజిస్టర్ అయిందా, అయితే అందరి డిఎన్ఏకి దాన్ని టెస్ట్ చేసి వరుస పెట్టి చూస్తారు. ఒకవేళ అందుట్లో కనుక తప్పిపోయిన మహిళ మృతదేహం కనుక ఉంటే ఇక కేసు స్ట్రాంగ్ కాబోతూ ఉంది. ఇప్పటి వరకు 5 స్పాట్స్ లోనే తవ్వారు. 5 స్పాట్స్ కాదు, మొత్తం 13 స్పాట్స్. ఎవరైతే అజ్ఞాత వ్యక్తి విజిల్ బ్లోయర్ ఉన్నారో ఆ విజిల్ బ్లోయర్ 13 ప్రాంతాలు చెప్పాడు. అందులో 5 తవ్వితేనే 6 ప్రదేశంలో స్కెల్టన్ అనేది దొరకడం జరిగింది. ఇంకా 8 స్థానాలు ఉన్నాయి. ఆ 8, 9 కూడా తవ్వేస్తే ఎన్ని దొరుకుతాయో చూడాలి. మొత్తానికి ఇప్పుడు ధర్మస్థలిలో అతను చెప్పింది 100% వాస్తవం అని నమ్మే వారి సంఖ్య చాలా గణనీయంగా పెరిగింది. అది వాస్తవం. అక్కడ పిల్లలు తప్పిపోవటం, చచ్చిపోవటం అంతా నిజం. అయితే దీనికి ధర్మస్థలికి వచ్చేవారు చాలా మంది వాళ్ళ ప్రాణాలు తీసుకోవడానికి వస్తారంటూ కూడా ఆలయకి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు వార్తలు స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవేళ చచ్చిపోవడానికి వస్తే మృతదేహాలు లభ్యమవ్వాలి, బాధ పెట్టాల్సిన అవసరం లేదు. వన్ మోర్ థింగ్, అక్కడ చనిపోవడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా మిస్సింగ్ కేసు పెడితే వారిని వెతికిస్తే బాధ్యత పోలీసులు, కానీ పోలీసులు కూడా కేసులు తీసుకోవట్లేదు. అంటే క్లియర్ గా అర్థం చేసుకోండి, ఇక్కడ జరుగుతుంది కేవలం తప్పిపోవడం, చచ్చిపోవడం కాదు, అంతకు మించి ఏదో జరుగుతుంది. ఈ విషయాలన్నీ మీకు క్లియర్ గా క్లుప్తంగా చెప్పాలన్నదే మా ఆలోచన. ఒకవేళ దీనిపైన కూడా డుగ్గాడ్రో ఏదో తీసుకొచ్చేసి వీడియోస్ అన్ని తీసివేయచ్చు, కానీ మళ్ళీ వీడియోస్ చేస్తూనే ఉంటామన్న విషయం వీళ్ళకి అర్థం కావట్లేదు, అంతకు మించే లేదు. సో ఈ వీడియో వాళ్ళకి తీసేసే లోపు మీరు చూడండి, లేదంటే ఇంకో వీడియో కూడా చేస్తాం, తీసేసిన నో ప్రాబ్లం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధర్మస్థలిలో బలైన ప్రతి ఒక్క ప్రాణానికి న్యాయం జరగవలసిందే. కోర్టుల పర్సనల్ గానా ఎవరు ఎలా ఏం చేస్తారనేది వెయిట్ చేసి చూడాల్సిన అవసరం ఎంతైనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.